మీనరాశి వారికి 2024 జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ రాశి వారు విపరీతంగా వ్యామోహంలో పడ్డము, అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో అలాగే ఎంజాయ్మెంట్లో వీళ్ళ సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కొరబడుతుంది. దైవ దర్శనము చేయాల్సిన సందర్భాల్లో కూడా వీరు వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తారు. పొదుపు చేయలేకపోతారు. డబ్బుని వృధాగా ఖర్చు చేస్తారు. మానసికంగా కొంత అశాంతి నెలకొంటుంది. బంధుమిత్రుల వలన మీకు చిన్నపాటి సలహా కూడా అలాగే సంప్రదింపులు కానీ లభించవు. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ధనాదాయంలో లోబడి జరుగుతుంది. ధనాదాయంలో రాబడి అనేది కుంటుపడుతుంది. కళలకు మంచి ప్రదర్శనకు అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ రంగాల వారికి మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి గిట్టుబాటు ధర కూడా దొరక్క వీరు మానసికంగా సంఘర్షణకు గురి అవుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు సరి అయిన సమయం అని చెప్పవచ్చు. పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక ఉదుటన ఏదో ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు టైంకి మొదలయ్యి మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఉద్యోగంలో బదిలీ మరియు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. అలాగే నూతన ఉద్యోగ అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఖర్చులు ఎక్కువ అవడం కొంత మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ సరైన పనులకి పెట్టాము అన్న సంతృప్తి మాత్రం మిగులుతుంది. విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని ప్రయాణాలు కొంత శ్రమని కలిగిస్తాయి. బద్ధకం వీడి పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే పిల్లల విషయంలో మీకు సంతోషం కలుగుతుంది. వారి ఉన్నతి వలన మీకు ఆనందం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వివాహ సంబంధాలు కుదరడం ద్వారా ఇంట్లో శుభకార్యాలు జరపడం, ఆనందం వెల్లివిరియడం అనేది జరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా కొంత మానసిక సంఘర్షణ అనేది ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలు మీకు ఈ కొత్త పరిచయాలు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మసిలితే వాళ్ళతో మాట్లాడాలా, ముందుకు వెళ్ళాలా, ఎలాంటి అనుబంధం కొనసాగించాలి అనేది ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అలాగే మీనరాశి వారికి జలచరాలకి ఆహారం ఇవ్వడం కానీ, అలాగే దక్షిణామూర్తిని స్తుతించడం కానీ, హయగ్రీవుడిని ఆరాధించడం కానీ, ఈ పరిహారాలు పాటించడం ద్వారా మరింత మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.